ప్రైజ్ ది లార్డ్. వాక్య భాగం చదువుకొని లేఖన ధ్యానంలోనికి వెళ్దాం. ఇర్మియా రాసిన గ్రంథము 15వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టు తిరగవలను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ గొప్ప తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు నీ సహాయమును మాకు అనుగ్రహించి నీ కృపలో భద్రపరుస్తున్నావు. నీకు వందనాలు. చదవబడిన లేఖన భాగమునైనా మా జీవితాల్లో ఫలభరితంగా మార్చమని నీవు మహిమ పొందుకోమని యేసయ్య నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చదవబడిన లేఖనాన్ని మనం గమనించినట్లయితే నీవు నా వైపు తిరిగిన ఎడల అని ప్రభు ఒక యూనివర్సల్ కాల్ ని మనకందరికి కూడా దయచేస్తున్నారు. ఆయన పిలుస్తున్నారు, నువ్వు నా వైపు తిరిగితే. ఏ దేవుడైతే ఈ భూమికి పునాది వేశారో, ఏ దేవుడైతే సమస్తాన్ని కలుగునుగాకని పలికారో, ఆ సర్వశక్తుడైన దేవుని వైపు మనము తిరిగినట్లయితే ఏనాడో కోల్పోయిన దేవుని స్నేహాన్ని, దేవునితో అనుబంధాన్ని ప్రభు మరలా కట్టి ఆయన సన్నిధిని తిరిగి నిలబెడతానని చెప్తున్నారు. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మనం ఒక్కసారి నీవే నిజమైన దేవుడు అని ప్రభు వైపు తిరిగినట్లయితే ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మనకిస్తున్న వాగ్దానం, నేను మరలా నా సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఇస్తానని. దావీదు గారు అంటారు కదండి, నీ నివాసములు ఎంత యోగ్యములు, ఎంత రమ్యమైనవు అని. ఆయన సన్నిధిలో ఒక దినం గడిపే 1000 దినముల కన్నా గొప్ప భాగ్యం అని దావీదు గారు కీర్తన పాడుతూ దేవుని ఆరాధిస్తూ ఉన్నారు కదా. ఈ రోజు ప్రభువును ఉచితంగా నీకు నాకు అనుగ్రహిస్తున్నారు. ఈ రోజు మందిరం అంటే అదేదో బిల్డింగ్ కాదు, పెద్ద కన్స్ట్రక్షన్ ఏవి కాదు. నమ్మి విశ్వసించిన నీ నా హృదయమే దేవుని యొక్క ఆలయం. మనం ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతామో ఆయన మన మధ్యలోనికి, మన హృదయంలోకి, మన జీవితంలోనికి వచ్చి ఆయన నివసించు యోగ్యమైన స్థలముగా మనల్ని మారుస్తారంట. దీనికి మనం చేయవలసింది ఏంటంటే, ఈ లోకంలో మనకు ఏది యోగ్యమైనదో, ఏది విలువ కలిగిందో, ఏది మాన్యమైనదో దానిని మనం గుర్తుపట్టాలంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరణ్య యాత్రలు ఇశ్రాయేలు వెళ్తూ ఉన్న మార్గంలో ప్రభు చెప్తున్నారు కదా, మీరు వెళ్తున్నారు కదా, ఆ దేశం యొక్క ఆచారాలను, ఆ దేశం యొక్క పద్ధతులను, ఆ దేశంలో జరుగుతున్న వాటిని మీరు చెయ్యొద్దు అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్యులు ఇశ్రాయేలు జనాంగంలో జాయిన్ అయినప్పుడు, వాళ్ళతో కలిసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వేటినైతే సున్నతి గాని, ఆచారాలను గాని, పస్కా పండుగలు గాని, గుడారాల పండుగలు గాని, ఏ పండుగలు అయితే ఆచరిస్తున్నారో అన్యులు కూడా ప్రభు నామమును బట్టి విశ్వసించినప్పుడు వారు కూడా దానిలో పాలు పొందారు. అదే ఇశ్రాయేలు జనాంగం అన్యులతో చేరినప్పుడు, ఆ మోయాబు స్త్రీలతో చేరినప్పుడు, అన్యులు చేసినప్పుడు దేవుని శిక్షణ, ఉగ్రతను వారు పొందుకున్నారండి. ఆ విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, ప్రభు చెప్తున్నారు, మనం ఆయన వైపు తిరిగినట్లయితే తిరిగి ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం మనకు అనుగ్రహిస్తారంట. దీనికి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఏది ఘనమైనదో మనం గుర్తుపట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో మాట ఉన్నది కదండి, అదేంటంటే మనము వారి వైపు తిరగకూడదంట. నిజ దేవుని ఎరిగిన వాడవైన నీవు, క్రీస్తే రక్షకుడని ఎరిగిన నీవు మరలా ఆ నీచమైన కార్యాల వైపు తిరగకూడదని ప్రభు స్పష్టంగా తెలియపరుస్తున్నారు. నువ్వు వారితో తిరగకూడదు, వారు నీ మార్గమును అనుసరించాలి. ఎందుకంటే సర్వ మానవాళికి రక్షణ కలుగజేయు ఏకైక మార్గము ప్రభు యేసుక్రీస్తు మార్గము గనక వారిని దేవుని సన్నిధిలోనికి తిప్పాలి గాని నువ్వు వారి మార్గంలోనికి వెళ్ళకూడదు. ఇదే మాటను అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ రకంగా చెప్తారు కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో మనం దేని మీద ధ్యానం ఉంచుకోవాలి? మొదటి కీర్తనలో చూసినట్లయితే, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు ఆనందిస్తుందని ధ్యానించేవాడు ధన్యుడని వాక్యం చదివించున్నది కదా. ఈ రోజు ప్రభు కూడా మనతో మాట్లాడుతున్న మాట, పవిత్రమైన వాటి మీద ధ్యానం ఉంచాలి. ఏది మనకి మేలు కలుగ చేస్తుందో, ఏది
క్షేమాభివృద్ధిని కలుగజేస్తుందో, ఏది మనకి జ్ఞానమును, దేవుని వివేకమును బోధిస్తుందో దాని మీద ధ్యానం ఉంచాలి. ఇక్కడ వాక్యం చూసినట్లయితే ఖ్యాతి కలిగింది, రమ్యమైనది, న్యాయమైనది, స్వచ్ఛమైన దాని మీద మన హృదయాన్ని మనం పెట్టాలంటండి. సత్యమైన దాని మీద మన హృదయాన్ని పెట్టుకోవాలి. ప్రభు మనల్ని ఆయన సత్యమును, వాక్యమును స్థాపించడానికి ఈ భూమి మీదకి వచ్చారు. ప్రభు మనందరికీ కూడా కాలింగ్ ఇస్తున్నారు కదా, ఆయన వైపు తిరుగుదామండి. ఆయన వైపు తిరిగి, ప్రభా నీవే నా రక్షకుడు, నీవే నాకు ఆధారం, నీవే నా పానీయ భాగం, అయినా నీవే నా స్వాస్థ్యం అని ప్రభుతో మనం మాట్లాడినప్పుడు నిశ్చయముగా కోల్పోయిన ఆ స్థానాన్ని ప్రభు నీకు నాకు అనుగ్రహిస్తారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇట్టి కృపను, భాగ్యమును మాకు అనుగ్రహించిన వాడ నీకు వందనాలయ్యా. మేము మరచిపోయిన దానిని, కోల్పోయిన దానిని మరలా మాకు దయచేయుదునని నాయన స్పష్టంగా మాతో మాట్లాడిన వాడ నీకు స్తోత్రములు. రమ్యమైనవి, క్షేమమైనవి ప్రభా, న్యాయమైనవి, యుక్తమైన వాటి మీద ప్రభా మేము మా మనస్సులను లగ్నం చేసుకున్నట్లు పరిశుద్ధాత్ముడు నీ కార్యం మా పక్షంగా జరిగించి మీరు మహిమ పొందుకోమని, విను వారికి అందరికీ కూడా ప్రభా వారి హృదయాలు ప్రభా నీ వైపు త్రిప్పబడినట్లు నీ నామానికి మహిమను తెచ్చుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.